ఇవాళ మనం బీరకాయ రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు మనము రొయ్యలను ఇలా నీట్గా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి సన్నగా తరిగినటువంటి ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కూర మొత్తానికి సరిపడా కారం వేసుకోవాలి, అంటే పచ్చిమిర్చి. నేను 1/2 కేజీ బీరకాయలకు కానీ నాకు ఒక 20 to 25 పచ్చిమిర్చి సరిపోయాయండి. మనము ఎర్రకారం మాత్రం ఏది కూడా వేయట్లేదు, మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు పడుతుందండి, కాస్త ఎక్కువ వేసినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఒక 5 to 8 మినిట్స్ మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యలని ఇలాగా. ఆ తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇక్కడే వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసుకోవాలి. కంప్లీట్గా సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ తర్వాత గుప్పడి కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.